హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై సాయిలు కాంపాటి. ఈ మూవీని ఈటీవీ విన్ అండ్ బన్నీవాస్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. మూవీకి ప్రమోషన్స్ బాగానే చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కిరణ్ అబ్బవరం అండ్ అడవిశేష్ని గెస్ట్గా పిలిచారు. మూవీ క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. మరి అవి ఎంతవరకు నిజమో చూసేద్దాం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. మంచి హానెస్ట్ అటెంప్ట్. 15 years బ్యాక్ జరిగిన స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన కథ ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే, ఒక ఊర్లో రాజు అనే డప్పు కొట్టే కుర్రాడు రాంబాయి అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. రాంబాయి కూడా తనని లవ్ చేస్తుంది. బట్ రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న వాళ్ళ పెళ్లికి ఒప్పుకోడు. వెంకన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ ఓపెనింగ్ హీరో బ్యాండ్లో ఒక ఫ్రెండ్ది లవ్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అక్కడే హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. డైలాగ్స్, ఊర్లో వాళ్ళు మాట్లాడుకునే యాస అంతా ఆర్గానిక్గా ఉంటాయి. తర్వాత హీరో అండ్ హిస్ ఫ్రెండ్స్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. జాన్ సేనాకి రిలేటెడ్ డైలాగ్స్ బాగుంటాయి ఫన్నీగా. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడేవి, చూసేవి రిలేటబుల్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఒక సాడ్ సిచ్యువేషన్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ నార్మల్గా స్టార్ట్ అయ్యి ఒక ఫ్లోలో పోతుంది. మధ్యలో కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్ అలానే ఉంటుంది కాబట్టి ల్యాగ్ అయితే అనిపించదు. ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది, బట్ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. వెరీ షాకింగ్ క్లైమాక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా ఉంటుంది. ఇది నిజంగా జరిగిన స్టోరీ అని గుర్తొచ్చాక ఇంకా షాక్ ఫీలింగ్ కలిగి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ మూవీలో ఇలాంటి క్లైమాక్స్ లేదు. బట్ సోషల్ మీడియాలో చెప్పినట్లయితే లేదు క్లైమాక్స్. ఇట్స్ డిఫరెంట్ అండ్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్. దాన్ని డీల్ చేసిన విధానం కూడా బాగుంది. రాజు కొట్టే డోలుకి వాయిస్ ఓవర్ మంచు మనోజ్ అన్న ఇచ్చాడు. ఓన్లీ మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఉన్న ఇంపాక్ట్ అయితే బాగా ఉంది ఆయన వాయిస్ ఓవర్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రాజుగా చేసిన అఖిల్ రాజ్ చాలా బాగా చేశాడు. రాజు క్యారెక్టర్లో జీవించేశాడు. ఒక రూరల్ విలేజ్ కుర్రాడు ఎలా ఉంటాడో అలానే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. సేమ్ రాంబాయ్ క్యారెక్టర్ చేసిన తేజస్విరావు కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన చైతూ జొన్నలగడ్డ, విచ్ ఈస్ బ్రదర్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కొన్ని సీన్స్లో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని కొంచెం భయపెడతాడు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ శివాజీ రాజా, అనితా చౌదరి కూడా వాళ్ళ రోల్లో బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. విలేజ్ లొకేషన్స్ అన్నీ చాలా న్యాచురల్గా కుదిరాయి. మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి. సాంగ్స్ బాగున్నాయి. రాంబాయి నీ మీద నాకు సాంగ్ సాడ్ వర్షన్ చాలా బాగుంది, సిచ్యువేషన్కి సింక్ అయ్యేలాగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి సోల్ అనే చెప్పాలి. చాలా బాగా ఇచ్చాడు స్కోర్. లవ్, ఎమోషన్ అన్నీ బాగా ఎన్హాన్స్ చేశాడు తన బీజిఎంతో. ఫైనల్లీ డైరెక్టర్ సాయిలు కాంపాటి. ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా ఈ మూవీని చాలా హానెస్ట్గా తీసిండు. తెలంగాణ స్లాంగ్తో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి ఆర్గానిక్ ఎమోషన్స్ని రాసుకున్నాడు. 15 years బ్యాక్ జరిగిన ఒక కథని తన స్టైల్లో బాగా ప్రజెంట్ చేశాడు. డైరెక్టర్గా హీ డిడ్ హీస్ బెస్ట్ అనే చెప్పాలి. క్లైమాక్స్ని బాగా డీల్ చేశాడు. మూవీలో ఉన్న సోల్ని ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. ఓవరాల్గా చెప్పాలంటే, ఒక విలేజ్ రియల్ లవ్ స్టోరీని అందరికీ నచ్చేలా, అందరూ కనెక్ట్ అయ్యేలా తీసిన ఒక హానెస్ట్ మూవీ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.